ముఖ్యంగా ఏం జరుగుతూ ఉంటుందంటే అవమానాల వ్యక్తికి ఉన్నటువంటి ఈ యొక్క ఎమోషనల్ థింకింగ్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎమోషనల్ థింకింగ్ పెరుగుతున్నప్పుడు వ్యక్తి తన అనుభవాన్ని అంచనా వేసుకొని తనకున్నటువంటి సోషల్ నాలెడ్జ్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటూ చూస్తూ పోతూ ఉంటాడు. ఆ చూస్తూ పోతూ ఉన్న సమయంలో వ్యక్తికి ఏమవుతుందంటే తన్ను ఒక క్లాసులో అవమానించినాడనే భావన ఏర్పడినప్పుడు తనకున్నటువంటి వ్యక్తిగత భావాలని అంచనా వేసుకోవడం, తన వల్ల చుట్టుపక్కల వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, నన్ను మంచి వ్యక్తిగా అర్థం చేసుకుంటారా, చెడు వ్యక్తిగా అర్థం చేసుకుంటారా, ఈ అర్థం చేసుకోవడం వల్ల నాకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి ఒకదానికి తర్వాత ఒక రకమైనటువంటి అల్లికతో కూడుకున్నటువంటి ఆలోచనలు అభివృద్ధి చెంది ఆ వ్యక్తి సంకుచిత భావానికి లోనే పూర్తిగా సోషల్ కాంటాక్ట్స్ నుంచి విత్డ్రా అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఆ యొక్క ప్రమాదం వల్లనే వ్యక్తి అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ అవమానం ఏంటి వ్యక్తి సోషల్ విత్డ్రా కలిగి ఉంటారు, అలాగే ఎమోషనల్ విత్డ్రా కలిగి ఉంటారు. రేపు ఉన్నటువంటి మోటివేషన్ లెవెల్స్లో కూడా సిగ్నిఫికెంట్గా మార్పు వచ్చేదానికి ఆస్కారం ఉంది. అందువల్లనే అవమానం పడినటువంటి వ్యక్తుల్లో ముఖ కవళికలో కానీ, పని విధానంలో కానీ, లేదంటే రెసిప్రోకల్ రెస్పాన్సిబిలిటీలో కానీ చాలా వెనుకబడిన వ్యక్తిగాను, ఇబ్బంది పడుతున్న వ్యక్తిగాను మనం గమనించగలుగుతాం. ఇలాగా అవమానం అనేది మానసిక దృక్పథంలోను ఈ యొక్క సామాజిక దృక్పథంలో ముఖ్యంగా గమనిస్తూ ఉండాలి. ఇటువంటి పరిస్థితి జరుగుతున్నప్పుడు వ్యక్తిలో ఎన్నో రకాలైన మానసికమైన రుగ్మతలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉందండి. అవమానం జరిగినప్పుడు వ్యక్తి సాధ్యమైనంత వరకు ఈ యొక్క ప్రశాంతత పొందే విధంగా ప్రయత్నించాలి తప్ప అవమానం జరిగినప్పుడు దానికి ముక్కోణ రూపంలో ఆలోచిస్తూ పోతే ఆ వ్యక్తికి విమర్శాత్మకమైనటువంటి ధోరణులు ఏర్పడతాయి, డిస్గస్ట్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి, విత్డ్రాల్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. సెల్ఫ్ అబ్జార్ప్షన్ చేసుకున్నప్పుడు తన పైన తనకే విరక్తి కలిగేటువంటి భావనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఈ అవమాన పడుతున్న వ్యక్తిలో ఈ యొక్క డిప్రెసివ్ సిమ్టమ్స్ లాంటి సిమ్టమ్స్ ఎక్కువ కనిపిస్తాయి. లైఫ్లో తను ఏది సాధించలేనటువంటి భావనలు వస్తూ ఉంటాయి. సాధించినా కూడా ఏది మన్నికి లేదు, ఎవరు గౌరవించరు, నా యొక్క ఆలోచనలకి గుర్తింపు లేదనేటువంటి భావనలు వస్తూ ఉంటాయి. జీవితం వృధా అనేటువంటి భావనలు వస్తుంటాయి. కనుక అవమానం పడినటువంటి వ్యక్తులు ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే యాంగ్జైటీతో కూడుకున్నటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, డిప్రెషన్స్తో కూడుకున్నటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఈ యొక్క అవమానపడిన వ్యక్తి తనకు అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లం, స్ట్రెస్ రియాక్షన్స్, యాంగ్జైటీ, డిప్రెషన్ అనేటువంటి మానసిక సమస్యలు అనేటివి స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. ఏదైనా ఒక డ్రాస్టిక్ చేంజ్ జరిగినప్పుడు, అవమానం జరిగినప్పుడు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ లాంటిటువంటి ఒక స్ట్రెస్ ఇండ్యూస్డ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రాబ్లం అనేది 45 రోజుల మధ్య కాలంలో తను రికవర్ కాగలిగితే తన మానసిక స్థితి నార్మల్గా ఉన్నదని మనం పరిగణించగలుగుతాం. లేని పక్షంలో అది మానసిక రుగ్మతగా పరిగణించి దానికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ని తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. లేని పక్షంలో వ్యక్తులు ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రమాదం కూడా దాచి ఉంది. కనుక అవమానం అనేది ఎన్ని రకాలైనటువంటి పరిపక్వత కలిగి ఉందంటే జీవితాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి అతం చేసేటువంటి స్థితికి కూడా ఈ అవమానం దారితీస్తుంది. కనుక అవమానం జరగడం వల్ల ఎన్నో రకాలైన మానసిక రుగ్మతలకు లోనవుతారు, అలాగే ఎమోషనల్ డిజార్డర్స్కి లోనవుతారు, ఆత్మహత్యకు కూడా కారణమవుతుందండి. ఇక్కడ నీకు జరిగిన అవమానాన్ని ఇంకొక ప్రదేశంలో, ఇంకొక విషయంలో మీరు మనల్ని పొందగలిగితే దానిలో ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ జరిగి మీరు మీ యొక్క అవమానం నుంచి బయటపడేదానికి ఆస్కారం ఉంది. మీ యొక్క ఆలోచన విధానం మీకు కరెక్ట్ అనిపించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్స్పర్ట్ ఎవరైతే ఆ రంగంలో కానీ, ఎవరైతే ఆ విషయంలో కానీ పరిపూర్ణత కలిగి ఉంటారో అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క విషయం జరిగేటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చేయగలిగితే బహుశా వాళ్ళు మంచి సలహాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది. అవమానం జరిగినప్పుడు కృంగిపోయేటువంటి భావనలు కనిపిస్తున్నప్పుడు బహుశా ఒక క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ యొక్క సలహా తీసుకోవడం ద్వారా మీకు జరిగేటువంటి అవమానానికి, జరిగేటువంటి మానసిక దృక్పథానికి ఎటువంటి కారణము అని తెలియపరిచి ఒక ఇన్సైట్ ఓరియంటెడ్ సైకోథెరపీ అనేటిది ఒక సైకలాజికల్ థెరపీ ద్వారా మీకు జరుగుతున్నటువంటి మానసిక మార్పుని దాన్ని అర్థమయ్యే విధంగా చెప్పేదానికి ఆస్కారం ఉంది. అటువంటి కౌన్సిలింగ్ సర్వీసెస్ని మీరు పొందగలిగితే బహుశా మీ అవమానం నుంచి మీరు బయటపడి తిరిగి మీరు కోలుకొని మీ యొక్క మోటివేషన్ లెవెల్స్ని ఎన్హాన్స్ చేసుకొని మీకు జరిగేటువంటి అవమానం దగ్గరే మన్నలను ఎలా పొందాలో అనేటువంటి ఒక దృఢత్వాన్ని కలిగి ఉంటుందో, స్ట్రెంత్ని కలిగి ఉంటుందో, ఎటువంటి అవమానాలు, ఎటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పటికీ కూడా మీరు ఎదుర్కోగలరు. పిల్లలకి చిన్నతనం నుంచే మంచి మోరల్ వాల్యూలు కలిగినటువంటి విద్యా విధానాలను కానీ, మంచి రకాల పెంపకం కానీ పెంపొందించగలిగితే బహుశా ఇటువంటి అవమానాలు తన యొక్క జీవితంలో కలిగినప్పుడు స్పాటివ్గా ఎదుర్కొని బాగుపడే దానికోసం ఆధారపడుతుందని మీ అందరూ కూడా నేను తెలియపరచదలుచుకున్నానండి.